I hope I'm audible, right? Yes, clear. So yesterday was the first class. Yesterday's class లో React AI Engineer అంటే ఏంటో మనం డిస్కస్ చేశాం. లైక్ వాట్ ఎగ్జాక్ట్లీ వాళ్ళ రోల్ ఏంటిది అండ్ ఆల్సో కోర్స్ కంటెంట్ ఏమేమి ఉంటాయి, హౌ ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ఓన్లీ రియాక్ట్. ఇప్పుడు ఓన్లీ రియాక్ట్ కూడా చెప్పొచ్చు, బట్ వై హ్యావ్ యాడెడ్ ఏఐ ఎందుకంటే ఏఐ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ ఆన్ ట్రెండ్ అండ్ మెనీ కంపెనీస్ ఆర్ ప్రిఫరింగ్ హూ నోస్ ఏఐ విత్ రియాక్ట్. అందుకని ఏఐ కూడా యాడ్ చేశాను. రియాక్ట్ ఏఐ నిన్నటి క్లాస్లో ఉన్నారు అందరూ, వాళ్ళు ఎవరైనా కొత్తగా జాయిన్ అయ్యారు? యా నేను ఈరోజు కొత్తగా జాయిన్ అయ్యాను. ఓకే. సో బేసికలీ ఎస్టర్డేస్ క్లాస్లో వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ ది కోర్స్ కంటెంట్ ఏమి ఉండబోతుంది ఏంటి అని. HTML, CSS, జావా స్క్రిప్ట్, రియాక్ట్తో పాటు వీఆర్ ఆల్సో లెర్నింగ్ ఏఐ. మనం ఏఐ నేర్చుకుంటున్నామంటే వాట్ ఎగ్జాక్ట్లీ ఐ మీన్, ఆల్రెడీ క్రియేటెడ్ మోడల్స్ ఉంటాయి కదా, వాటిని యూజ్ చేసుకొని మనము ఇంటిగ్రేట్ చేస్తాం అనమాట. ఓకే, ఏఐ మోడల్స్ ఉంటాయి మన దగ్గర, జావా స్క్రిప్ట్ లాంగ్వేజ్ వాడి వి విల్ ఫైండ్ ది క్వాలిటీ డేటాని యూజ్ చేసుకొని ఈ యొక్క మోడల్స్ని మనం ట్రైన్ చేస్తాం, రైట్? అండ్ వీ ఆల్సో కాల్ దెమ్ యాజ్ ట్యూన్ చేసి మన అప్లికేషన్ ఆర్ మన ప్రాజెక్ట్ ఏదైతే చేస్తున్నామో దానికి తగ్గట్టు మనం ఈ ఏఐ మోడల్ని రెడీ చేసుకోవచ్చు. దెన్ వీ కెన్ ఇంటిగ్రేట్ యువర్ ఏఐ మోడల్ ఇంటూ యువర్ ఫ్రంట్ ఎండ్ పార్ట్ అనమాట. ఫ్రంట్ ఎండ్లోకి ఇంటిగ్రేట్ చేయొచ్చు. ఓకే, అండ్ ఆల్ దిస్ ఇస్ పాసిబుల్ యూజింగ్ జావా స్క్రిప్ట్ లాంగ్వేజ్. మీరు మళ్ళీ ఏఐని ట్రైన్ చేయడానికి ఏఐని యూజ్ చేస్తున్నాం కదా, పైథాన్ ఏమైనా నేర్చుకోవాలని డౌట్ అవసరం లేదు. ఇట్ ఈస్ నౌ పాసిబుల్ యూజింగ్ జావా స్క్రిప్ట్ ఆల్సో. So you just have to learn one programming language, which is JavaScript. అది నేర్చుకోవడం ద్వారా you can able to become a front-end developer. To be precise, React front-end developer, or we can say React AI engineer. And also మీరు back-end కూడా నేర్చుకోవచ్చు because JavaScript is used in building APIs also. Okay, with the concept called Node.js. Fine. So JavaScript is everywhere. It is on AI, it is on front-end, it is on back-end. యూ డోంట్ హ్యావ్ టు వరీ. మార్కెట్ కూడా చాలా వైడ్గా ఉంటుంది. మీరు ఒకసారి జావా స్క్రిప్ట్ నేర్చుకున్న తర్వాత యూ హ్యావ్ మెనీ ఆపర్చునిటీస్ టు అప్లై జాబ్స్ అనమాట. సో మై నేమ్ ఇస్ దినేష్, కరెంట్లీ వర్కింగ్ యాజ్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓవర్ 5+ years ఎక్స్పీరియన్స్ ఉంది నాకు ఆన్ వర్కింగ్ విత్ ఏఐ అండ్ రియాక్ట్, నాట్ ఓన్లీ రియాక్ట్. సో ఐ డూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ వర్కింగ్ విత్ ఏఐ అనమాట. ఓకే, సో ఇంకా డీటెయిల్డ్గా డిస్కస్ చేసాం దీని గురించి ఎస్టర్డేస్ క్లాస్లో. సో టుడే ఎవరైతే కొత్తగా జాయిన్ అయ్యారో ఒక ఓవర్వ్యూ ఇస్తున్నాం అనమాట. క్లియర్? ఎనీ డౌట్స్? So as you explained, you are going to use the existing models and you are training, right? Yes, yes. So in our job and responsibilities, do they ask to develop a model or we have to use the existing models? How is it? Yeah, good question. Actually, AI models create చేయడం, I mean, it is possible. I'm not saying it's not completely possible. Creating AI models is totally possible. But problem ఏంటంటే it requires much hardware. అంటే I mean, it depends upon what is your goal of creating it. For example, నువ్వు ChatGPT లాంటి AI మోడల్ క్రియేట్ చేసి డిప్లాయ్ చేద్దాం అనుకున్నావు అనుకో, ఇట్ రిక్వైర్స్ ఎ వెరీ మచ్ హార్డ్వేర్. చాలా హార్డ్వేర్ కావాలి, మన సిస్టమ్ సపోర్ట్ చేయదు, ఏం చేయదు. బట్ ఒక బేసిక్ థింగ్, ఒక బేసిక్ చిన్న మోడల్ మనం క్రియేట్ చేయాలనుకున్నాం కానీ ఇట్ ఇస్ కంప్లీట్లీ పాసిబుల్. బట్ యాజ్ ఐ టోల్డ్ యూ, దిస్ ఇస్ నాట్ కంప్లీట్లీ ఏఐ రిలేటెడ్ కోర్స్ కాదు కాబట్టి నేనేం చేస్తున్నట్టు ఇక్కడ ఓన్లీ వీ వుడ్ బి డిస్కసింగ్ హౌ కెన్ వీ
train or how can we make AI into according to our ప్రాజెక్ట్. మన ప్రాజెక్ట్ తగ్గట్టు ఏఐని ఎలా మార్చుకోగలుగుతాం అనేది మన ఈ యొక్క కోర్స్‌లో నేర్చుకుంటాం. బట్ క్రియేషన్ ఆఫ్ ఏఐ మోడల్ ఈస్ పాసిబుల్. ఈవెన్ త్రూ జావాస్క్రిప్ట్ లాంగ్వేజ్ ఈస్ ఆల్సో పాసిబుల్. బట్ దట్ ఈస్ అగైన్ సర్టెన్‌లీ ఎ డిఫరెంట్ పాత్, డిఫరెంట్ కోర్స్ లాగా అయిపోతుంది కాబట్టి నాట్ గెట్టింగ్ ఇన్‌సైడ్ దట్ డీప్‌లీ. మనము ఏం చేస్తామంటే ఏఐ మోడల్స్ ఏవైతే అవైలబుల్ ఉన్నాయో వాటిని మనం ట్యూన్ చేస్తాం. వెన్ ఐ సే ట్యూన్, it's like we are training the AI model according to our needs. And దానికి quality of data ని provide చేయాలి. And to get quality of data, we'll have quality of data ని provide చేయడానికి మన దగ్గర చాలా లైబ్రరీస్ ఉంటాయి. ఆ లైబ్రరీస్ ని వాడి క్వాలిటీ ఆఫ్ డేటాని మనము క్రియేట్ చేసి ఇన్సర్ట్ చేస్తాం అన్నమాట. దట్ ఈస్ హౌ ఎగ్జాక్ట్లీ ఈ ఏఐ కాన్సెప్ట్ అనేది మీకు ఈ కోర్స్‌లో ఉండబోతున్నాయి. ఐ హోప్ ఇట్స్ క్లియర్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా గాని అడగండి, పర్లేదు. ప్రణీత్, ఏమైనా డౌట్ ఉందా ఆర్ ఇస్ ఇట్ క్లియర్? యాహ్! క్లియర్ సార్. యాహ్! అంటే బేసిక్‌గా నాకు ఏఐ ఐడియా లేదు. సో, గోయింగ్ విత్ ద క్లాస్ నాకు నాలెడ్జ్ వస్తే అప్పుడు డౌట్స్. యాహ్! యాహ్! సో, యాక్చువల్లీ నాలెడ్జ్ ఏమి అవసరం లేదు. సో, ఇట్స్ నాట్ మిమ్మల్ని ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు మీకు ఏఐ మీద నాలెడ్జ్ ఉండాలని. ఆబ్వియస్‌లీ లేదు కాబట్టి మీరు కోర్స్‌లో జాయిన్ అయ్యారు. సీ ఆహ్, ఏంటంటే జస్ట్ మీకు ఔట్‌కమ్ ఏమొస్తుంది ఈ కోర్స్ ద్వారా? లెర్నింగ్స్ ఏమొస్తాయి? ఎటువంటి టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ చేయబోతాం అనేది మై ఇంటెంట్. సో, ఫర్ ఎగ్జాంపుల్ రియాక్ట్ నేర్చుకున్న తర్వాత మనం ఒక కామర్స్ ప్లాట్‌ఫార్మ్ డెవలప్ చేస్తే ఏఐ వాడి ఒక చాట్ బాట్ యాడ్ చేయొచ్చు మనం. దీని మీద క్లిక్ చేసినప్పుడు యూ కెన్ గెట్ ఎ చాట్ సెక్షన్ అన్న. సో, ఇలాంటి ప్రాజెక్ట్స్ క్రియేట్ చేయడం వల్ల యూ వుడ్ స్టాండ్ ఔట్ ఎప్పుడైనా కంపెనీ ఇంటర్వ్యూస్‌కెళ్ళినప్పుడు గాని. ఆబ్వియస్‌లీ ఏఐతో ఇంటిగ్రేట్ చేశానంటే ఈవెన్ ఇఫ్ ఐ యామ్ ద ఇంటర్వ్యూయర్, ఐ వుడ్ బి వెరీ మచ్ రిక్వైర్డ్ టు టేక్ యూ రైట్. నేను తీసుకుంటాను నేను. సో, అందుకని ఏఐ ఇంటిగ్రేషన్ అనేది మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇట్ ఈస్ నాట్ వెరీ టఫ్ సబ్జెక్ట్ ఆల్సో. ఎందుకు టఫ్ సబ్జెక్ట్ కాదో కూడా చెప్తాను. ఎందుకు కాదంటే మనము ఆల్రెడీ జావాస్క్రిప్ట్ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నాం టు బికమ్ ఎ ఫ్రంట్ ఎండ్ ఇంజినీర్. రియాక్ట్ కూడా ఇట్స్ ఎ జావాస్క్రిప్ట్ లైబ్రరీ కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో ఈజీ టు లెర్న్ వెన్ వి నో జావాస్క్రిప్ట్. సో, దిస్ ఈస్ ది మెయిన్ థింగ్ అన్నమాట. ఇది నేర్చుకుంటే నువ్వు రియాక్ట్ నేర్చుకోవచ్చు అండ్ ప్యారలల్లీ యూ కుడ్ లెర్న్ ఏఐ అండ్ ప్యారలల్లీ యూ కుడ్ లెర్న్ బ్యాక్ ఎండ్ ఆల్సో. ఇన్ని థింగ్స్ ఉన్నాయి. మనం ఈ కోర్స్‌లో ఆల్రెడీ వి ఆర్ కవరింగ్ థీస్ 2 థింగ్స్. సో, జావాస్క్రిప్ట్ అనేది వెరీ మచ్ ఇంపార్టెంట్. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇఫ్ యూ కుడ్ సీ అండర్ ది హుడ్, మనము సిస్టమ్‌తో కమ్యూనికేట్ చేయాలి. దట్స్ ది థింగ్. డజంట్ మ్యాటర్ యూ ఆర్ ఎన్ ఏఐ ఇంజినీర్, ఫ్రంట్ ఎండ్ ఇంజినీర్, ఏదైతే ఏంటి. సిస్టమ్‌తో కమ్యూనికేట్ చేయాలి. సిస్టమ్‌ని అడగాలి, నాకు సో అండ్ సో డేటా ఇవ్వు, నాకు సో అండ్ సో వెబ్‌సైట్ క్రియేట్ చేయి, సో అండ్ సో వెబ్ పేజ్ క్రియేట్ చేయి అని చెప్పి. అండ్ ఆల్ దిస్ కమ్యూనికేషన్ పాసిబుల్ ఓన్లీ త్రూ లాంగ్వేజ్ కాల్డ్ జావాస్క్రిప్ట్ లాంగ్వేజ్. అదే మనం నేర్చుకుంటున్నాం కదా! రైట్. సో, జావాస్క్రిప్ట్ లాంగ్వేజ్ నేర్చుకుంటే ఇట్ వుడ్ బి వెరీ మచ్ ఈజీ ఫర్ యూ. అండ్ జావాస్క్రిప్ట్ నేర్చుకోవడానికి మీకేం ప్రీ రిక్విజైట్స్ కూడా రావాల్సిన అవసరం లేదు. ఫ్రమ్ జీరో నుంచి నేను స్టార్ట్ చేస్తాను. ఓకే. ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇక్కడి దాకా? నో సార్. యాహ్! యాక్చువల్లీ నేను ఎక్కువ జావాస్క్రిప్ట్ మీదే
ఫోకస్ చేద్దామని చూసాను. అంటే నాకు జావా బ్యాక్ ఎండ్ ఐఎమ్ గుడ్. బట్ ఫ్రంట్ ఎండ్ నాకు అంతగా అర్థం కాలేదు. సో, ఐఎమ్ ట్రైయింగ్ టు గెట్ మోర్ ఆన్ దట్ ఫ్రంట్ ఎండ్ పార్ట్. ఓకే. సో, బ్యాక్ ఎండ్‌లో నువ్వు జావా నేర్చుకున్నావా? అవును సార్. మొత్తం బ్యాక్ ఎండ్. ఓకే. గ్రేట్. అయితే నీకు చాలా ఈజీ ఉంటుంది. నువ్వు జావా అనే పెద్ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్నావంటే, జావా స్క్రిప్ట్ అనేది ఇంకా ఈజీగా వస్తుంది. ఇట్స్ ఎ వెరీ హై లెవెల్ లాంగ్వేజ్ కాబట్టి ఈజీ ఉంటుంది. సింటాక్స్ పరంగా కూడా ఈజీ ఉంటుంది. సో, చాలా కంఫర్టబుల్ ఉంటుంది నీకు నేర్చుకోవడానికి. అండ్ షూర్. ఇంకొకటి హెచ్‌టీఎంఎల్ అండ్ సీఎస్ఎస్ ఉంటుంది. ఇట్స్ వెరీ స్మాల్ టాపిక్స్ ఇవన్నీ. హెచ్‌టీఎంఎల్ అండ్ సీఎస్ఎస్ యాక్చువల్లీ. అది మీకు చాలా ఈజీ ఒక 2 వీక్స్‌లో వచ్చేస్తుంది. దెన్ నాట్ బిగ్ కన్సర్న్ టు బి వరీడ్ అబౌట్. షూర్. ఓకే. అంటే అప్పుడు జావా స్క్రిప్ట్‌లో నాకు కర్రీయింగ్ అండ్ యారో ఫంక్షన్స్ దగ్గరే కొంచెం కన్‌ఫ్యూజ్ అయ్యి ఓకే. ఫ్రంట్ ఎండ్ తర్వాత చూద్దాం అన్నట్టు సైడ్ చేశా. బట్ ఇప్పుడు అది డిలే గాట్ ఇట్. అయిపోయింది. గాట్ ఇట్. యాహ్! ఇట్స్ ఓకే. మెనీ కాన్సెప్ట్స్ ఉంటాయి జావా స్క్రిప్ట్‌లో. కొన్ని కాన్సెప్ట్స్ చాలా కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటాయి. ప్రోటోటైప్స్ అని ఉంటాయి. ఎసిన్క్రోనస్ ప్రోగ్రామింగ్ ఉంటుంది. సింక్రోనస్ ప్రోగ్రామింగ్ ఉంటుంది. జనరేటర్స్ అంటారు. కర్రీయింగ్ అంటారు. చాలా థింగ్స్ ఉంటాయి జావా స్క్రిప్ట్‌లో. ఇట్స్ ఎ నువ్వు వెళ్ళే కొద్దీ యూ కుడ్ ఫైండ్ మెనీ థింగ్స్ ఇన్‌సైడ్ జావా స్క్రిప్ట్. ఓకే. యాహ్! ద మోర్ యూ గో, ద మోర్ యూ గెట్ న్యూ థింగ్స్ ఇన్‌సైడ్ జావా స్క్రిప్ట్. ఓకే. ఫైన్. ఏమన్నా డౌట్ కోర్స్ కంటెంట్ పరంగా ఏమేమి కవర్ చేయబోతాం? ఎన్ని మంత్స్ ఉంటుంది? నిన్నటి క్లాస్‌లో ఉన్నావా? యెస్ సార్. నేను అటెండ్ అయ్యాను సార్. ఆహ్, లైక్ ఓకే. కోర్స్ నిన్న నీకు కంటెంట్ నేను మెయిన్‌లీ రియాక్ట్ వరకు అని అడిగాను. బట్ ఇంకా వాళ్ళు ఓకే. అడ్మినిస్ట్రేషన్ డిస్కస్ చేసి చెప్తా అని చెప్పారు. ఓకే. ఓన్లీ రియాక్టా? ఏఐ వద్దా? అంటే నేను జావా ఫుల్ స్టాక్‌కి ట్రై చేస్తున్నా. సో, ఫస్ట్ అట్‌లీస్ట్ ఇంతవరకు అంటే ఇంటర్‌వ్యూస్‌లో ఫ్రంట్ ఎండ్ కూడా అడుగుతుంటే అసలేం మాట్లాడటానికి ఓకే. లేకుండా అవుతుంది. యాహ్! గాట్ ఇట్. గాట్ ఇట్. సీ యెస్. నేనేమంటానంటే ఏఐ ఈస్ నాట్ ఎ సెపరేట్ ఇప్పుడు ఆహ్, ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ ఇంజినీర్ అవ్వడానికి ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఈ కోర్స్ 3 ½ మంత్స్ పడుతుంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. రైట్. దీంట్లో ఒక 15 డేసే ఏఐ ఉంటుంది. యాహ్! ఎందుకంటే ఆహ్, ఎండ్ ఎండ్ ఆఫ్ ది డే రియాక్ట్ ఇంజినీర్ అయితున్నాడు. రియాక్ట్ ఏఐ ఇంజినీర్. సో, రియాక్ట్ అనేది ఎక్కువుంటుంది. రైట్. సో, రియాక్ట్ యెస్. ఎక్కువుంటుంది. 15 డేసే ఏఐ ఉంటుంది. మనం ఏఐని ఎందుకు నేర్చుకుంటున్నామంటే ఈ 15 డేస్‌కి బికాజ్ స్టాండ్ అవ్వడానికి, ఔట్ స్టాండ్ అవ్వడానికి విత్ పీపుల్ హూ ఆల్రెడీ నో రియాక్ట్. నువ్వు ఏఐ నేర్చుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పొజిషన్‌కి ఇద్దరు సెలెక్ట్ అయ్యారనుకోండి. ఇద్దరు రియాక్ట్‌లో పర్ఫెక్ట్. ఇద్దరు వెరీ గుడ్ ఎట్ థట్. బట్ నీకు ఏఐ ఉందనుకోండి ఒక ప్లస్ అడ్వాంటేజ్ అయితుంది. రైట్. సో, థిస్ ఈస్ కంప్లీట్‌లీ ఎ ఫ్రంట్ ఎండ్ రియాక్ట్ కోర్సే. ఏఐ ఉన్నంత మాత్రాన వి ఆర్ నాట్ గోయింగ్ డీప్ ఇన్‌సైడ్ ది ఏఐ. ఏఐ అనేది ఒక సింపుల్‌గా చెప్పాలంటే ఒక టాపిక్ అనుకోండి. జావా స్క్రిప్ట్‌లో కర్రీయింగ్, ఎసిన్క్రోనస్ ప్రోగ్రామింగ్, జనరేటర్స్ ఎలా అయితే ఒక టాపిక్కో, ఏఐ కూడా అలాంటి ఒక టాపిక్కే. కోర్స్ కాదు రైట్. ఇఫ్ ఇట్ ఈస్ ఎ కోర్స్ మొత్తం ఏఐ గురించి ఉంటుంది. బట్ మోస్ట్‌లీ హ్మ్. ఇట్ ఈస్ ఎ ఫ్రంట్ ఎండ్. ఏఐతో ఇంటిగ్రేట్ చేసి ఒక ప్రాజెక్ట్ చేయడం వల్ల ప్రాజెక్ట్ అనేది చాలా అట్రాక్టివ్‌గా ఉంటుంది. రిక్రూటర్స్‌కి ఎవరైతే నేను హైర్ చేసుకుంటారో. యెస్. యాహ్! ఓకే. జావా స్క్రిప్ట్‌లో నీకేదో కాన్సెప్ట్ ఒకటి కొంచెం కన్‌ఫ్యూజన్ ఉందన్నావు కదా! కర్రీయింగ్ కాకుండా ఇంకేమేమి కన్‌ఫ్యూజన్స్ ఉన్నాయో చెప్పు. ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ దట్ సో థట్ నీకు అర్థమవుతుంది నా టీచింగ్ స్టైల్ ఏంటి. అంటే బేసిక్‌గా నేను అప్పటి వరకు ఫాలో అయింది లైక్ వ్యార్‌లెట్ కాన్స్ తీసుకున్న తర్వాత ఆహ్, యూజర్స్‌ని మనం డిక్లేర్ చేస్తున్నాం. లైక్ ఒక అరే ఆఫ్ స్కోపా? జేసన్ ఫార్మాట్‌లో యూజర్‌ని డిక్లేర్ చేశారు. ఓకే. ఆహ్, టిల్ దెన్ ఐ రిమెంబర్ ఆ తర్వాత నేను కంప్లీట్‌లీ స్టాప్ చేశా ఫ్రంట్ ఎండ్. ఓన్లీ బ్యాక్ ఎండ్ జేడీబీసీ, హైబర్‌నెట్ వీటి మీదకి వెళ్ళిపోయాను. గాట్ ఇట్. గాట్ ఇట్. ఇట్స్ ఓకే. సో మీరు వ్యార్‌లెట్ కాన్స్ అంటున్నారు కాబట్టి దాని గురించి మీకు ఒక చిన్న ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను. సో యెస్. బేసికల్లీ వి ఆల్ నో ఎన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో అయినా కానీ మనం డేటాని స్టోర్ చేసుకోవాలంటే వి నీడ్ వేరియబుల్స్ అండ్ వాట్ టైప్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకుంటున్నామో దే ఆర్ ఆల్సో కాల్డ్ డేటా టైప్స్. రైట్. సో డేటా హ్మ్. టైప్స్ అనేవి మీకు తెలిసిందే. విల్ బి హావింగ్ నంబర్, విల్ బి హావింగ్ స్ట్రింగ్, రైట్.
and we'll be having array, and also we'll be having object. సో ఎలా స్టోర్ చేసుకోవచ్చు మనం ఈ డేటా టైప్స్ ని మనం ఏ విధంగా స్టోర్ చేసుకోవచ్చు? సో వీ హ్యావ్ సర్టెన్ కీవర్డ్స్ అనమాట. we also know JavaScript అనేది డైనమిక్ లాంగ్వేజ్, రైట్? సో వెన్ ఐ సే డైనమిక్ లాంగ్వేజ్, వేరియబుల్ యొక్క టైప్, డేటా యొక్క టైప్ అంటిల్ అన్లెస్ అది అసైన్ అయ్యేంత వరకు తెలియదు వాట్ ఈస్ ద డేటా టైప్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ జావానే తీసుకుందాం. జావాలో నువ్వు ఏదైనా నెంబర్ స్టోర్ చేసుకోవాలంటే యూ విల్ డూ ఇన్ దిస్ int x equal to 4, రైట్? ఈవెన్ బిఫోర్ int x equal to సంథింగ్ వాల్యూ అసైన్ చేయక ముందే you know that x is an integer because you have declared it as an int, right? So int అంటే ఇంటిజరే కదా. సో x అనేది ఇంటిజర్ అని చెప్పి నువ్వు ముందే డిసైడ్ చేస్తున్నావు. అండ్ యూ కెనాట్ స్టోర్ అదర్ టైప్ ఆఫ్ వాల్యూస్ ఇక్కడ. యూ కెనాట్ స్టోర్ స్ట్రింగ్ ఇలా, యూ కెనాట్ స్టోర్ అరేస్ కదా. సో ఇంట్ అని ఇక్కడ డిక్లేర్ చేయడం వల్ల యు ఆర్ క్లియర్లీ సేయింగ్ x అనేది ఇంటిజర్ టైప్, రైట్? బట్ జావా స్క్రిప్ట్ అలా కాదు. జావా స్క్రిప్ట్ అనేది కొంచెం డిఫరెంట్ అని చెప్పాను కదా. జావా స్క్రిప్ట్ లో ఇంట్ అనే వేరియబుల్ ఉండదు. దే హ్యావ్ ఎ జనరలైజ్డ్ వేరియబుల్ నేమ్ కాల్డ్ లెట్, అండ్ వేర్ కూడా ఉంటుంది. అండ్ దట్స్ అనదర్ డిస్కషన్, డిఫరెన్స్ బిట్వీన్ వేర్ లెట్ అనేది. సో ఈ లెట్ ద్వారా మనం ఇలా డిస్కస్ చేస్తాం, ఇలా వేరియబుల్ ని క్రియేట్ చేస్తాం, లెట్ ఎక్స్ ఈక్వల్ టు అని చెప్పి. ఇప్పుడు ఎక్స్ అనేది ఏ టైప్ ఆఫ్ వేరియబుల్ అని మనం ఇప్పుడు చెప్పలేను నేను ఇప్పటికి. దిస్ ఇస్ స్టిల్ నాట్ యెట్ డిసైడెడ్. అదే జావాలో అనుకోండి, ఇంట్ ఎక్స్ అనుకోండి, ఎక్స్ అనేది నేను నెంబర్ అని ఇంటిజర్ అని చెప్పేస్తా. బట్ ఈ జావా స్క్రిప్ట్ లో ఎక్స్ అనేది నేను ఏ డేటా టైప్ చెప్పలేను. అంటిల్ అన్లెస్ రైట్ సైడ్ లో నువ్వు 10 ఇచ్చావు అనుకోండి, దెన్ ఇట్ ఈస్ అ నెంబర్. రైట్ సైడ్ లో నువ్వు స్ట్రింగ్ ఇచ్చావు అనుకోండి, దెన్ ఇట్ ఈస్ ఏ స్ట్రింగ్. రైట్ సైడ్ లో నువ్వు అరే ఇచ్చావు అనుకోండి, దెన్ ఇట్ ఈస్ అన్ అరే. ఆబ్జెక్ట్ ఇస్తే ఆబ్జెక్ట్. ఇట్ ఈస్ డైనమిక్ ఇన్ నేచర్. వాట్ ఎవర్ వాల్యూ యు ఆర్ ప్రొవైడింగ్ అట్ ది రైట్ సైడ్, దాని తగ్గట్టు నీకు అది డేటా టైప్ అనేది డిసైడ్ అవుతుంది అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే, నువ్వు ఒకసారి ఎక్స్ ఈక్వల్ టు ఇక్కడ 10 అని ఇచ్చిన తర్వాత మళ్ళీ నువ్వు దాన్ని స్ట్రింగ్ గా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. దిస్ ఈస్ ఆల్సో టోటల్లీ పాసిబుల్ అనమాట. డైనమిక్ ఇన్ నేచర్, ఇన్ విచ్ జావాలో పాసిబుల్ కాదు ఇది, రైట్? సో లెట్ అనేది ఇదనమాట. కాన్స్ట్ అనేది ఏంటంటే, కాన్స్ట్ అనే కీవర్డ్ తో నువ్వు ఏదైతే వేరియబుల్ క్రియేట్ చేస్తావో అది కాన్స్టెంట్ అనమాట. యూ కెనాట్ చేంజ్ దట్ వాల్యూ అగైన్, రీఅసైన్ చేయలేవు. ఫర్ ఎగ్జాంపుల్ 23 ఇచ్చాను, ఇట్ ఈస్ కాన్స్టెంట్ నౌ. ఎక్స్ ఇస్ 23 అంతే. నువ్వు తర్వాత ఫ్యూచర్ లో ఎక్స్ ఈక్వల్ టు యూ కెనాట్ చేంజ్ టు 43, ఆర్ యూ ఆల్సో యూ కెనాట్ చేంజ్ ఎక్స్ టు ఎనీ అదర్ స్ట్రింగ్ ఇక్కడ. ఓకే, సో కాన్స్ట్ కీవర్డ్ మేక్స్ ది వేరియబుల్ కాన్స్టెంట్. దిస్ ఇస్ నాట్ సంథింగ్ యూ డోంట్ నో. జావాలో కూడా ఉంటుంది లాంటిది ఒకటి. సో వేరియబుల్ అనేది కాన్స్టెంట్ అయిపోతుంది, దాన్ని నువ్వు మళ్ళీ రీఅసైన్ చేయాలి. అండ్ ఆల్సో మనము వేర్ కీవర్డ్ అంటాం. వేర్ కీవర్డ్ ద్వారా కూడా వీ విల్ స్టోరింగ్ వేరియబుల్స్. వేర్ వై ఈక్వల్ టు 23. బట్ ఇక్కడ డిఫరెన్స్ ఏంటి దినేష్? లెట్ ఉంది, వేర్ ఉంది, వై టూ డిఫరెంట్ థింగ్స్. మనకి ఏదైనా ఒకటి వాడచ్చు కదా అంటే, ఎస్ వీ కెన్ యూజ్ ఎయిదర్ వన్ ఆఫ్ దెమ్, బట్ మోస్ట్లీ వీ హ్యావ్ టు యూజ్ లెట్ ఓన్లీ. వేర్ వాడద్దు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వేర్ ఏంటి, లెట్ ఏంటి అని మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ స్కోప్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ వస్తుంది అనమాట. స్కోప్ అంటే ఏంటి? స్కోప్ అంటే ద ప్లేస్ వేర్ వేరియబుల్ ఎగ్జిస్ట్, రైట్? మనము ఏదైనా ఒక వేరియబుల్ క్రియేట్ చేసామంటే దానికి ఒక స్కోప్ ఉంటుంది. ఆ స్కోప్ లోనే వేరియబుల్ అనేది ఎగ్జిస్ట్ అనమాట. అక్కడే నువ్వు దాన్ని యాక్సెస్ చేయగలుగుతావు. బయట యాక్సెస్ చేస్తే నీకు రాదు, నీకు ఎర్రర్ వస్తుంది. ఈ వేరియబుల్ అనేది అవైలబుల్లో లేదని చెప్పి యూ విల్ గెట్ ఎన్ ఎర్రర్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్, generally they say where is a functional scope. అంటాం. అండ్ let is a block scope అంటాం. I'll tell you what is this thing. Basically where అనేది ఇక్కడ functional scope అన్నాం కదా. So when I say where is a functional scope, that means whatever variables మనం where keyword వాడి క్రియేట్ చేస్తున్నామో అవి ఓన్లీ ఆ ఫంక్షన్ లోనే అవైలబుల్ ఉంటాయి అనమాట. దాని యొక్క స్కోప్
is only limited to the function itself. For example, let's say I have a function called demo2, and దీని లోపల నేను var x equal to 10 అని పెట్టాను. So now I can only use this x inside this function అనమాట. బయట నేను వాడలేను. Because as I have told you, whatever variables మనము var keyword తో క్రియేట్ చేస్తామో అది ఫంక్షనల్ స్కోప్ కాబట్టి ఫంక్షన్ లోనే నువ్వు వాడగలుగుతావు. ఏదైతే ఫంక్షన్ లో నువ్వు క్రియేట్ చేస్తావో అవుట్ సైడ్ ది ఫంక్షన్స్ నువ్వు వాడలేవు. వేరియబుల్ అనేది నీకు ఎగ్జిస్టింగ్ ఉండదు. ఓన్లీ ఇట్ ఈస్ ఎగ్జిస్టెడ్ ఇఫ్ యు ఆర్ ఇన్ ది ఇన్సైడ్ దిస్ ఫంక్షన్ అనమాట. ఓకే, ఇన్ ది సేమ్ వే లెట్ అంటే బ్లాక్ స్కోప్ అని చెప్పాను నేను. సో వెన్ ఐ సే బ్లాక్ స్కోప్ ఇది అనమాట. దిస్ ఈస్ ఎ బ్లాక్. ఓపెనింగ్ ఫ్లవర్ బ్రేసెస్ అండ్ క్లోజింగ్ ఫ్లవర్ బ్రేసెస్ ఇస్ ఎ బ్లాక్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే దినేష్ మనకి ఫంక్షన్ లో కూడా ఓపెనింగ్ ఫ్లవర్ బ్రేసెస్ అండ్ క్లోజింగ్ ఫ్లవర్ బ్రేసెస్ ఉన్నాయి కదా. ఇఫ్ యూ హ్యావ్ వన్ మోర్ వేరియబుల్ కాల్ లెట్ y ఈక్వల్ టు 12, can we say this y is a block scope now? Yes, obviously. We can also say this y is a block scope because it is still a block ikkada. Function unna kani it is a block. So x అనేది functional scope అని చెప్పొచ్చు ఇక్కడ because it is inside a function. y అనేది block scope అని కూడా చెప్పొచ్చు because we are having a block. కానీ ఎక్కడ డిఫరెన్స్ వస్తుంది దినేష్? ఫంక్షనల్ స్కోప్ కి బ్లాక్ స్కోప్ ఎగ్జాక్ట్లీ ఎక్కడ డిఫరెన్స్ వస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే we are having a function ఇలా. వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇది. ఫంక్షన్ డెమో అని ఉంది ఇక్కడ, demo2. It's a very big function. దీని లోపల I have an if statement. Let's make it true. Okay, by default. If కూడా ఇలా ఉంది అండ్ ఇక్కడ let x equal to 10 ఉంది. Now if you observe it here and ఇక్కడ ఈ లైన్ లో we have var y equal to 20 ఉంది. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఇక్కడ డెమో ఫంక్షన్ ని కాల్ చేస్తాను. demo2 అనే ఫంక్షన్ ని కాల్ చేస్తాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే var తో డిక్లేర్ చేసిన ఈ y అనే వేరియబుల్ ఈ ఫంక్షన్ లో ఎక్కడైనా యాక్సెసబుల్ బికాస్ ఇట్ ఈస్ ద ఫంక్షనల్ స్కోప్. కానీ లెట్ కీవర్డ్ వాడి డిక్లేర్ చేసిన ఈ ఎక్స్ వేరియబుల్ బ్లాక్ స్కోప్ అనడం వల్ల దాని నియరెస్ట్ బ్లాక్ ఏంటిది? వెన్ ఐ సే బ్లాక్, ఓపెనింగ్ ఫ్లవర్ బ్రేసెస్, క్లోజింగ్ ఫ్లవర్ బ్రేసెస్ అనే కదా. సో దిస్ ఈస్ ది ఓపెనింగ్ ఫ్లవర్ బ్రేసెస్ అండ్ దిస్ ఈస్ ది క్లోజింగ్ ఫ్లవర్ బ్రేసెస్. కాబట్టి ఈ యొక్క ఎక్స్ అనే ఎగ్జిస్టెన్స్ ఓన్లీ ఈ ఇఫ్ లోపలనే ఉంటుందన్నమాట. ఓకే, ఓన్లీ ఈ యొక్క ఇఫ్ బ్లాక్ లోపలనే ఈ ఎక్స్ నువ్వు వాడగలుగుతావు. బయట నువ్వు ఎక్స్ ని యాక్సెస్ చేయలేవు. ఈవెన్ ఇఫ్ యు ఆర్ ఇన్సైడ్ ఎ ఫంక్షన్ బట్ యు ఆర్ నాట్ ఇన్సైడ్ యువర్ ఇఫ్ బ్లాక్, నువ్వు అప్పుడు ఎక్స్ అనే వేరియబుల్ ని యాక్సెస్ చేయలేవు. బట్ వార్ వై అనే వేరియబుల్ ని నువ్వు యాక్సెస్ చేయొచ్చు బికాస్ యు ఆర్ ఇన్సైడ్ ఎ ఫంక్షన్. ఈవెన్ ఇఫ్ యు ఆర్ ఇన్సైడ్ ఎ ఇఫ్ బ్లాక్ ఆల్సో నువ్వు వార్ అనే వేరియబుల్ ని యాక్సెస్ చేయొచ్చు బికాస్ ఎండ్ ఆఫ్ ది డే ఇఫ్ అనేది ఫంక్షన్ లోపలనే ఉంది. ఇఫ్ ఫంక్షన్ లో ఉందంటే ఇఫ్ లోపల ఉండే వై కూడా ఫంక్షన్ లో ఉన్నట్టే. కానీ ఎప్పుడైతే మనము ఇఫ్ లోపల ఎక్స్ ని క్రియేట్ చేసామో యూజింగ్ లెట్ కీవర్డ్, యాజ్ ఐ హావ్ టోల్డ్ యూ, లెట్ అనేది ఇక్కడ బ్లాక్ స్కోప్ కాబట్టి నియరెస్ట్ బ్లాక్ ఇక్కడ ఇఫ్ స్టేట్మెంట్ లో ఉన్న బ్లాక్ కాబట్టి ఓన్లీ ఆ ఎక్స్ ని ఈ బ్లాక్ లోపలనే వాడగలుగుతారు. క్లియరా? స్కోప్ ఇది స్కోప్ అనమాట. అండ్ ఇంకొకటి కాన్స్ట్ అనే కీవర్డ్ ఉంది. కాన్స్ట్ కూడా సేమ్ లెట్ కి ఏదైతే స్కోప్ ఉందో సేమ్ స్కోప్ ఈక్వల్ టు కాన్స్ట్ అనమాట. సో యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ స్కోప్ కాన్స్టెంట్. ఏదైతే లెట్ ఉందో ద సేమ్ స్కోప్ కాన్స్ట్ కూడా అప్లై అవుతుంది. అదనమాట స్కోప్ మీద ఉండే మెయిన్ థింగ్. స్కోప్ చైనింగ్ అని ఉంటుంది, కాన్సెప్ట్ చాలా ఉంటాయి. జావాస్క్రిప్ట్ ఇస్ నాట్ లిమిటెడ్ లాంగ్వేజ్ కూడా చాలా ఉంటాయి. ప్లస్ అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఆల్రెడీ జావా వచ్చు కాబట్టి చాలా చాలా ఈజీ ఉంటుంది మీకు నేర్చుకోవడానికి. బికాస్ జావా అనేది ఇట్స్ ఎ వెరీ టఫ్ సబ్జెక్ట్. అలా అదే మీకు అర్థమైపోయిందంటే జావాస్క్రిప్ట్ అనేది చాలా ఈజీగా ఉంటుంది ఐ ఫీల్. ఇంకా ఇంకేదైనా టాపిక్ మీద మిస్కన్సెప్షన్ క్లారిటీ లేకుండా ఉందా?
హెచ్‌టీఎంఎల్ అయితే క్లియర్ ఉంది సార్. బట్ వాటిల్లో సీఎస్ఎస్‌ని అంటే నాకు లైక్ బేసిక్ సీఎస్ఎస్ తెలుసు. లైక్ అలైన్ ఈక్వల్ టు సెంటర్ ఒకటి, Yeah, yeah. బోర్డర్ ఈక్వల్ టు వన్ టేబుల్, లైక్ బ్యాక్‌గ్రౌండ్ అవును. కలర్స్, లైక్ అవును. మన స్టైల్ డివిజన్స్ యూజింగ్ క్లాసెస్ అండ్ ఐడీస్ ఇంతవరకు తెలుసు గానీ, పొజిషన్స్ లైక్ కొంచెం అంటారు ఇంకా ఇన్ డెప్త్‌గా వెళ్తే చాలా టఫ్ ఉంటది సీఎస్ఎస్ యాక్చువల్లీ అంటారు. బట్ నాకంత ఎగ్జాక్ట్ సీఎస్ఎస్ మీద కమాండ్ లేదు. అని యాహ్! ఓకే. సో, సీఎస్ఎస్ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ అంటాం వాటిని. టు బి ఫ్రాంక్ సీఎస్ఎస్ అనేది మీరు కరెక్ట్ కూర్చుంటే కరెక్ట్‌గా 1 వీక్‌లో అయిపోతుంది. బికాజ్ ఇట్ ఈస్ నాట్ ఎ టఫ్ సబ్జెక్ట్. ఇట్ ఈస్ జస్ట్ ఎ కన్‌ఫ్యూజన్ టాపిక్స్ అంతే. టఫ్ వేరు, కన్‌ఫ్యూజన్ వేరు. హ్మ్. కన్‌ఫ్యూజన్ ఎప్పుడొస్తుందంటే వెన్ ది కాన్సెప్ట్ ఈస్ నాట్ క్లియర్ అప్పుడు మీకు కన్‌ఫ్యూజన్ వస్తుంది. టఫ్ అని ఎప్పుడు వస్తుందంటే వెన్ యూ ఆర్ నాట్ బేసిక్స్ మీద ఫౌండేషన్ లేకపోతే ఆ సబ్జెక్ట్ టఫ్ అయితుంది. సో, సీఎస్ఎస్‌కి బేసిక్స్ ఆర్ వెరీ మచ్ ఈజీ. బేసిక్స్ చాలా ఈజీ. సో, దేర్ ఈస్ నో పాయింట్ బేసిక్స్‌లో మనం వీక్ ఉన్నామని ఏం లేదు. సో, బేసిక్స్ స్ట్రాంగ్‌గా ఉన్నామంటే ఆబ్వియస్‌లీ మనకి సబ్జెక్ట్ టఫ్ అనిపియకూడదు. బట్ స్టిల్ ఇఫ్ యూ హ్మ్. ఆర్ ఫీలింగ్ టఫ్ అంటే అక్కడ టఫ్ కాదు కన్‌ఫ్యూజన్ అది. సో, కన్‌ఫ్యూజన్ వల్ల మనకు తెలీదు. వి మైట్ బి వరీయింగ్ అర్థం అవ్వట్లేదు. కన్‌ఫ్యూజన్ వల్ల అది మనకి సబ్జెక్ట్ టఫ్ అనుకుంటాం. బట్ పాయింట్ ఏంటంటే టాపిక్ సింపులే. బట్ వే ఆఫ్ టీచింగ్ కరెక్ట్‌గా ఉంటే నీకది ఈజీగా అర్థమైతుంది. అదర్‌వైస్ నీకు అర్థం కాకపోవచ్చు అక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ పొజిషన్ ఇక్కడ. పొజిషన్ ఇదొక వెబ్‌సైట్. పొజిషన్ యొక్క ప్రాపర్టీస్ ఏంటిది? అబ్సొల్యూట్, రిలేటివ్ అండ్ స్టాటిక్, స్టిక్కీ ఇలా చాలా ఉంటాయి. సో, మెనీ పీపుల్ డజంట్ సే థిస్ పాయింట్. మనం ఎప్పుడైనా ఏదైనా ఎలిమెంట్‌కి పొజిషన్ అబ్సొల్యూట్ ఇచ్చామంటే ఒక సర్టెన్ లేయర్ ఫార్మ్ అయితుందన్నమాట. ఈ యొక్క పేజ్ మీద. ఇన్విజిబుల్ లేయర్. గుర్తుపెట్టుకోండి. ఇన్విజిబుల్ లేయర్ ఒకటి ఫార్మ్ అయితుంది. మనం ఏదైనా ఎలిమెంట్‌కి పొజిషన్ ఇస్తే ఒక ఇన్విజిబుల్ లేయర్ ఫార్మ్ అయితుంది. అండ్ ఆ యొక్క ఎలిమెంట్‌ని నువ్వు ఆ ఇన్విజిబుల్ లేయర్ తగ్గట్టు మూవ్ చేసుకోవచ్చు. టాప్ 0 ఇస్తే ఇక్కడుంటుంది. లెఫ్ట్ ఎంతైతే ఇస్తావో అంత. లైక్ ఇట్ ఈస్ యూ కెన్ మూవ్ థిస్ థింగ్ అకార్డింగ్ టు పొజిషన్‌గా నువ్వు మూవ్ చేసుకోవచ్చు. అకార్డింగ్ టు ది పేరెంట్ లేయర్ ఏదైతే ఫార్మ్ అయిందో విచ్ ఈస్ ఇన్విజిబుల్. ఓకే. అండ్ ఇంకొకటి ఏమంటారంటే జనరల్లీ అబ్సొల్యూట్ అండ్ రిలేటివ్ ఆర్ టుగెదర్ అంటాం. సో, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ ది వెబ్ పేజ్ అండ్ మనకొక సైడ్ బార్ ఉంది ఇక్కడ. ఓకే. ఈ సైడ్ బార్ లోపల లెట్స్ సే వి హావ్ ఎ స్మాల్ ఎలిమెంట్. ఇలా ఉంది. ఇప్పుడు నేను ఈ ఎలిమెంట్‌ని ఈ సైడ్ బార్‌లో సెంటర్‌లో నేను ప్లేస్ చేయాలనుకుంటున్నాను. ఇఫ్ దట్ ఈస్ ది గోల్. అప్పుడు నేనేం చేయాలి తెలుసా? ఈ సైడ్ బార్‌కి పొజిషన్ నేను రిలేటివ్ ఇవ్వాలి. అండ్ ఈ యొక్క ఎలిమెంట్‌కి పొజిషన్ నేను అబ్సొల్యూట్ ఇవ్వాలి. ఇలా ఇవ్వడం వల్ల ఇప్పుడు నేను ఏదైతే ఎలిమెంట్‌కి అబ్సొల్యూట్ పొజిషన్ ఇచ్చానో అండ్ ద నియరెస్ట్ పేరెంట్ ఏదైతే రిలేటివ్ ఉందో నౌ యూ కెన్ మూవ్ దిస్ ఎలిమెంట్ ఇన్‌సైడ్ దిస్ రిలేటివ్ వేరెవర్ యూ వాంట్. టాప్ 0 ఇస్తే ఇక్కడికొస్తుంది. లెఫ్ట్ లెఫ్ట్ 10 ఇచ్చామనుకో ఇక్కడికొస్తుంది. అని చెప్తున్నా ఎగ్జాంపుల్. సో, యూ కెన్ మూవ్ ఇట్ అకార్డింగ్‌లీ. సో, సైడ్ బార్ ఉంది. అండ్ యూ హావ్ ది ఎలిమెంట్ ఇక్కడ. రైట్? అండ్ నేను మీకేం చెప్పాను సెంటర్‌లోకి రావాలని చెప్పాను. సెంటర్‌లోకి రావాలంటే టాప్ 50% లెఫ్ట్ 50% ఇచ్చామనుకోండి ఆబ్వియస్‌లీ ఇటు సెంటర్‌లోకొస్తుంది. సింపుల్. ఓకే. సో, దిస్ ఈస్ పొజిషన్ అబ్సొల్యూట్ అండ్ దిస్ ఈస్ పొజిషన్ రిలేటివ్ అన్నమాట. సారీ అబౌట్ స్క్రీన్ ఫ్లికరింగ్. యాహ్! సో, ఇలా కొన్ని ఇప్పుడు దిస్ ఈస్ ప్లెయిన్‌గా నేను మీకు డ్రా చేసి చెప్పాను. బట్ యూ విల్ అండర్‌స్టాండ్ మచ్ క్లారిటీ వెన్ ఐ డూ ప్రోగ్రామ్ చేసి నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తే ఇంకా చాలా క్లారిటీ వస్తుంది. బట్ మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ సీఎస్ఎస్ అనేది కొంచెం కన్‌ఫ్యూజన్ టాపిక్స్ ఉంటాయి. అంతేగాని ఇట్స్ నాట్ వెరీ టఫ్ సబ్జెక్ట్. యూ కెన్ లెర్న్ ఇట్ వెరీ మచ్ ఈజీలీ. ఇఫ్ యూ డూ ప్రాక్టీస్ అండ్ ప్రాక్టీస్ ఎక్కువ చేస్తూ మచ్ ఎగ్జాంపుల్స్ కవర్ చేసుకుంటూ వస్తే ఈజీగా అయిపోతుంది. డోంట్ హావ్ టు వరీ అబౌట్ సీఎస్ఎస్. మనం వరీ అవ్వాల్సింది ఓన్లీ జావా స్క్రిప్ట్. ఎందుకంటే దట్ ఈస్ ది మెయిన్ యాక్చువల్లీ హార్ట్ ఫర్ ఎవ్రీ ఫ్రంట్ ఎండ్ డెవలప్‌మెంట్ అండ్ బ్యాక్ ఎండ్ ఆల్సో. బట్ యూ ఆర్ ఆల్రెడీ పర్ఫెక్ట్ ఇన్ బ్యాక్ ఎండ్. ఫ్రంట్ ఎండ్ రియాక్ట్ మీకు రావాలంటే మాత్రం జావా స్క్రిప్ట్ ఈస్ సంథింగ్ వి హావ్ టు యాహ్! లెర్న్.
యెస్. హ్మ్. ఇంకా ఏమన్నా పర్టిక్యులర్ థింగ్ ఏమన్నా డౌట్ ఉందా ప్రణీత్? నో సార్. ఇంక అంతకు మించి నాకు ఐడియా లేదు వాటి మీద. సో, యాహ్! యాహ్! ఇట్స్ ఓకే. దిస్ ఈస్ సంథింగ్ a demo 2. ఓకే. సారీ. మీ స్టాప్ ది రికార్డింగ్.